భార్య తప్ప మిగతా ఎవరు కూడా రాదు. కడపలో కూటమి పార్టీ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించి జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు. తిరుమల లడ్డూపై అసత్య ప్రచారాలు చేశారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుబ్బారెడ్డి, జనసేన జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్ పాల్గొన్నారు. లడ్డూను టీటీడీని అపపవిత్రం చేసి 19 నుంచి 2024 వరకు తిరుమలను నాశనం చేసి ప్రతి దాంట్లో అవినీతి చేసి ఈరోజు వాళ్ళ కుట్రలన్నీ బయటపడి ఆ కుట్రల్లో నుంచి బయటపడి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలా, ప్రభుత్వాన్ని బాధ్యులు చేయాలని చెప్పి నిన్న శాసనమండలిలో చూశాం. వైసీపీ శాసనమండలి సభ్యుల తీరు సాక్షాత్తు భగవంతుడు తిరుమల తొలి గడప వెంకటేశ్వర స్వామిని కాపాడండి, వాళ్ళు చేస్తున్న అరాచకం నుంచి కాపాడండి. ఈరోజు 20 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగ కల్పన ధ్యేయంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. రాష్ట్రం ముందుకు తీసుకుపోతా ఉంది, పేద ప్రజలకు సంక్షేమం అందిస్తూ ఉంది. ఒక మంచి బడ్జెట్ను ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టు పూర్తి, పూర్వోదయ పథకం కింద హార్టికల్చర్ హబ్గా రాయలసీమను తయారు చేసేదానికి ఒక గ్లోబల్ హార్టికల్చర్ హబ్గా తయారు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేదానికి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకులతో, వాళ్ళ కార్యకర్తలతో రాష్ట్రాన్ని విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే దేవుడికి వచ్చి మొరపెట్టుకున్నాం, వీళ్ళని ఎవరూ మార్చలేరు. దేవుడు